గుడ్ మార్నింగ్. ప్రభునేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మనందరి ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు, అంతము వరకును సహించిన వాడు రక్షింపబడును. ఇక్కడ చదవబడిన వాక్యంలో మీరు నా నిమిత్తము ద్వేషింపబడుదురు అని మాత్రమే అనలేదు, అందరి చేత ద్వేషింపబడుదురు అనే మాట ఇక్కడ ఉంది. ఈరోజుని మనము ఒక్కొక్కసారి మనకి ఆలోచన వస్తూ ఉంటుంది, ఎందుకు నేను ఇంతమందికి శత్రువుని అవుతున్నాను? నాలో ఏదో లోపం ఉందా? ఆ వ్యక్తి నాతో మాట్లాడలేదు, ఈ వ్యక్తి నాతో గొడవ పెట్టుకున్నాడు, ఆ వ్యక్తి నాకు ఎప్పుడు హాని చేస్తున్నాడు, ఇంతమంది నాకు శత్రువులు ఎందుకు అవుతున్నారు, ఇంతమందితో నాకు ఎందుకని డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి? వాళ్ళ తప్ప, నా తప్ప? శారీరకంగా ఆలోచన చేస్తే ఎక్కువ మంది మనతో డిఫర్ అవుతున్నారంటే మనలోనే ఖచ్చితంగా లోపం ఉండి ఉంటుంది. ఆత్మీయంగా కనుక ఆలోచన చేస్తే మనలో లోపం లేకపోయినను మనం దేవునికి దగ్గరైనప్పుడు, దేవుని ఆత్మీయతలో మనం ఎదుగుతున్నప్పుడు ఈ లోకపరమైన శత్రువులు పెరిగిపోతూ ఉంటారు. కారణం రెండు కారణాలు. ఒకటి, మనము ఈ లోకానికి అర్థం కాము. మిస్అండర్స్టాండింగ్స్ వల్ల, ఓన్లీ బికాజ్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్ మనకి శత్రువులు ఎక్కువ అవుతూ ఉంటారు. మనం ఏదో వాళ్ళని బాధపరుస్తామని, వాళ్ళని ఏదో వాళ్ళ యొక్క అభివృద్ధిని మనం వెనక్కి లాగుతామని, లేక వాళ్ళకి ఏదో హాని చేస్తామని వాళ్ళు అనుకుంటుంటారు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, ఈ వరల్డ్లీ పీపుల్ గాడ్లీ పీపుల్ని అర్థం చేసుకోలేరని. చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. దేవుని ఆత్మీయత కలిగి ఆత్మ సంబంధమైన వ్యక్తి ఇతరులను అర్థం చేసుకోగలడు కానీ ఇతరులు అర్థం చేసుకోలేరు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభుని మరి ఈ లోకంలో ఎవరు అర్థం చేసుకోలేకపోయారు. అంటే చాలామంది ఆయన మీద తిరుగుబాటు చేశారు. అయితే యేసు ప్రభు జీవితంలో మనం చూసినట్లయితే, యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచుండెను అనే మాట ఉంటుంది. ప్రజలు మనలను ద్వేషించడానికి కారణాలు రెండు. ఒకటి, మనం వారికి అర్థం కాము. దేవుని ఆత్మీయతలో ఉన్న వాళ్ళము ఈ లోకానుసారమైన వాళ్ళకి అర్థం కాము. ఒకవేళ అర్థమవుతే తప్పుగా అర్థమవుతాం. దానివల్ల మనకి కొంతమంది ఏ తప్పు చేయకపోయినా శత్రువులు అవుతారు. రెండవది, శత్రువులు అవడానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు చిన్నప్పుడు అందరి దయ పొందుకున్నవాడే, కానీ పెద్ద అయిన తర్వాత ఆయనకి శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు. కారణం ఏంటి అంటే, దేవుని ఆత్మ ద్వారా దేవుడు యేసయ్య బహు గొప్ప కార్యాలు చేసే కొలది ఆయనకి శత్రువులు పెరిగారు. అలాగే మన జీవితంలో కూడా మనం దేవునికి ప్రీతికరంగా జీవించినప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా దీవిస్తారు. ఎప్పుడైతే మనం దీవింపబడతామో, ఎప్పుడైతే ఆశీర్వదింపబడతామో, చాలామందికి నచ్చము, చాలామంది మనం చూసి బాధపడతారు, కొంతమంది అయితే డైరెక్ట్ శత్రువులు అవుతారు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యం ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ లోకంలో కొంతమంది చేత ద్వేషింపబడతారా అని లేదు బైబిల్లో, అందరి చేత ద్వేషింపబడతారు. కనుక భయపడద్దు. ఎందుకంటే ఈ లోకము మిమ్మల్ని ద్వేషించక ముందే నన్ను ద్వేషించింది. అన్నైనటువంటి కయ్యేను తమ్ముడైనటువంటి ఏబేల్ని ద్వేషించి కొట్టి చంపేయడానికి కారణం ఏంటి? అతని క్రియలు చెడ్డవైనందువల్ల అతని తమ్ముని క్రియలు దేవునికి ప్రీతికరంగా ఉండి తన క్రియలు చెడ్డగా ఉన్నందువల్ల అతడు అంగీకరింపబడలేదు, తన తమ్ముడు అంగీకరింపబడ్డాడు. అందుకనే కదా అసూయతో కొట్టి చంపాడు. ఈ విధంగా మనం ఈ లోకంలో అనేక మంది చేత ద్వేషింపబడి హింసలు పొందుతూ ఉంటాం. అటువంటి సమయంలో ఒకవైపు బాధ కలిగినా మరొక వైపు సంతోషించవలసింది ఏంటంటే, మీరు దేవుని సంబంధులు కనుక లోకము మిమ్మల్ని ద్వేషించును.
శిష్యుడు గురువు కంటే గొప్పోడేమి కాదు. మీ గురువునైనా నన్నే ద్వేషించినప్పుడు మీరు కూడా ద్వేషింపబడినప్పుడు అర్థం ఏంటో తెలుసా? మీరు గురువు గారి మార్గంలో నడుస్తున్నారని. కాబట్టి ప్రియులారా, దేవునికి ప్రీతికరంగా జీవిద్దాం. ద్వేషింపబడుట, దూషింపబడుట, హింసింపబడుట, మనం చెయ్యని తప్పుకి మనకి నిందలు బాధలు కలుగుట, ఉత్తిన శత్రువులు అవుట, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు జీవితంలో ఆయన ఎదుర్కొన్నాడు. ఆయన మార్గంలో నడుచు ప్రతి వారం ఎదుర్కోవాలి. కాబట్టి ద్వేషింపబడినప్పుడు, దూషింపబడినప్పుడు యేసయ్య మనతో చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుని, ఓహో, నేను ఈ లోక సంబంధిని కాదు, దేవుని ఆత్మానుసారంగా నడుస్తున్న వ్యక్తిని, కనుక ఎక్కువ మంది చేత ద్వేషింపబడుతున్నాను అని తెలుసుకుని బలపడదాం. ఒకవేళ మనలో లోపం ఉన్నా సరే ప్రజల చేత ద్వేషింపబడతాం. ఆ లోపం ఏమన్నా ఉంటే ప్రభువుని అడిగి సరి చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ప్రజల చేత ద్వేషింపబడిన దేవునికి బహుప్రియులుగా జీవించే కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయించిన వాక్యం బట్టి వందనాలు. ఈ వాక్యముతో మమ్మల్ని శుద్ధి చేసి రక్షించండి. మాలో నీకు ఇష్టం లేని ఉంటే వాటిని నీ పరిశుద్ధాత్మగ్నితో కాల్చివేసి, నీ యొక్క ఆత్మగ్నితో మాలో అపవిత్రమైన అగ్నిని కాల్చివేసి మమ్మల్ని శుద్ధి చేయండి యేసయ్య. నీకు ప్రీతికరంగా మమ్మల్ని మార్చండి యేసయ్య. నీ ఆత్మతో నింపండి యేసయ్య. నీకు ప్రీతికరంగా మేము జీవించినను ప్రజల చేత ద్వేషింపబడుతున్నప్పుడు మహానందముగా ఎంచి నీ మార్గంలో సాత్వికంతో నడిచే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనల్ని రక్షణతో సర్వసత్యములో నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.